నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ సమావేశం. గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యపై సర్వే చేస్తామన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలను ప్రారంభించిన గోనుగుండ్ల కోటేశ్వరరావు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితుల అరెస్ట్. బంగారం, వెండి, నగదు రికవరీ. అమరావతిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారు విమర్శించిన మాజీ మంత్రి అంబటి. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ సమావేశమైంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధికారులతో సమావేశమై రైతుల నుంచి అందిన వినతులపై చర్చించారు. గ్రామ కంఠాల్లో సర్వే చేయించి అనర్హుల నుంచి భూములను వెనక్కి తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. అసైన్డ్ భూముల సమస్యలపై కేబినెట్లో చర్చించేలా సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. రాజధాని గ్రామాల్లో ఇప్పటికీ రైతులు ల్యాండ్ పూలింగ్ కు ముందుకు వస్తే తీసుకుంటామని పేర్కొన్నారు. ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో నేను కూడా దాంట్లో మెంబర్ ఉండా ఇప్పటికే అనేక దఫాలు డిస్కస్ చేసాం. దాని రిజల్ట్స్ రావడానికి 2-3 నెలలు పడుతుంది కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్కి సీఎం గారు తీసుకురమన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ 3వ తేదీ ఉంటుంది. ఆ క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ని డిలీట్ చేస్తే పాత జీవో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. వారు కూడా యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి రైతు సోదరులతో వీలైనంత వరకు ల్యాండ్ అక్విజిషన్ పెట్టే లోపలే ల్యాండ్ పుల్లింగ్ వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఇంట్లో జరిగిన దొంగతనం ఛేదించి 3 నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న 3ని మేడికొండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 88 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి వస్తువులు, 40,000 రూపాయలు నగదు రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు. ఈ 3 నిందితులపై పలు స్టేషన్లో కేసులు ఉన్నాయని చెప్పారు. వీరంతా జైల్లో కలిసి బయటకు వచ్చాక నర్సరాపేటలో రూమ్ తీసుకుని ఉంటూ పగలు రెక్కీలు నిర్వహిస్తూ రాత్రులు దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ దొంగతనం ఛేదించిన మేడికొండూరు పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. సో వీళ్ళు 3 కూడా జైల్లో కలిశారు. ఎప్పుడైతే వీళ్ళు జైల్లో ఉన్నారో వాళ్ళకి పరిచయం అయింది. తర్వాత A3 ఎవరైతే ఉన్నాడో బొమ్మల విజయ్, వాళ్ళ ఇద్దరిని ఒక రూమ్ ఇచ్చి అక్కడ పెట్టుకుని వాళ్ళతో అఫెన్స్లు చేపిస్తున్నాడు. సో మనం ఈ కేసు డిటెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ 3ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో వాళ్ళు 3 కేసెస్ చేసినట్టు వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఒకటి మేడికొండూరు పిఎస్లో ఏదైతే మేము ఇప్పుడు చెప్తున్నామో ఆ కేసులో 88 గ్రామ్స్ గోల్డ్, 83 గ్రామ్స్ సిల్వర్, 2 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీలను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డీఆర్ఓ కాజావలి, ఇతర ఉన్నతాధికారులు ప్రారంభించారు. దివ్యాంగులకు అన్ని విధాల అండగా నిలిచిన ఘనత కూటమి ప్రభుత్వంకు దక్కుతుందని కోటేశ్వరరావు అన్నారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణించి తమ సత్తా చాటుతారని డీఆర్ఓ తెలిపారు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడలు నిర్వహించి 3వ తారీఖున వీరందరికి కూడా
బహుమతులు ఇవ్వటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారంటేనే విభిన్న ప్రతిభావంతులకి ఏమి చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చూశారు కదా, 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 6,000 రూపాయలు చేశారు. 6,000 కాకుండా తలసిమియా వ్యాధితో బాధపడుతున్న వారికి 10,000 చేశారు. మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉన్నదా అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ముఖ్యంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా మరింత మందికి ఈ యొక్క అవకాశం అనేది వస్తుందని తెలుసుకుంటున్నాం. మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు జిల్లా స్థాయిలో జరిగేటటువంటి ఈ కార్యక్రమాలను విజయవంతంగా కంప్లీట్ చేయడానికి మన యొక్క డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అన్ని రకాలైనటువంటి చర్యలను, ముఖ్యంగా స్పోర్ట్స్ డిఎస్డిఓ గారు, ఏడీ డిజేబుల్డ్ వెల్ఫేర్ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతంగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి స్వయంగా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ 11వ డివిజన్ పొన్నూరు రోడ్లోని కిద్వై నగర్లో పర్యటించారు. శానిటేషన్, మురుగు కాలువల్లో నీటిపారుదల, రోడ్ల స్థితిగతుల్ని, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అభివృద్ది పనులను పరిశీలించారు. ఆ ప్రాంత ప్రజలతో స్వయంగా మాట్లాడారు. కాలువలు ఎన్ని రోజులకొకసారి తీస్తున్నారు, పొడి చెత్త, తడి చెత్త వేరుగా తీసుకుంటున్నారా, మరేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అమరావతికి అసలైన విలన్ చంద్రబాబు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిని అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు. తొలి విడతలో రైతుల నుండి తీసుకున్న భూములకే ఇప్పటికే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదని, అధికారులను అడుగుతుంటే అవమానపరుస్తున్నారని చెప్పారు. రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడపాలనేది సీఎం చంద్రబాబు ప్లాన్లా ఉందని అంబటి విమర్శించారు. అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం, ఇప్పుడు దాకా ఏది పర్మనెంట్ లేదు, అన్ని తాత్కాలికమే. అసెంబ్లీ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, శాసనసభ తాత్కాలికం. ఈ తాత్కాలికం పేరున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం, అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు. మొన్న ఇప్పుడు రామచంద్రయ్య అని ఒక ఆయన ఉన్నాడు, మీరు చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పాడంటే ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లుతో నదిలో పోసే పరిస్థితి లేదంట. నీళ్లు రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి. అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది, నది ఎత్తు ప్రాంతంలో ఉంది. కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్లి నదిలో దానంతా అది కలవటం లేదు, ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపున తెలియదు. ఐసీయూ మచిలీపట్నం డివిజన్ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన వివికే సురేష్ ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో నిర్వహించిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు సహచర ఉద్యోగులు పాల్గొన్నారు. ఎల్ఐసీని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం అనేక విధాలుగా ప్రయత్నిస్తే కార్మిక సంఘాలు పోరాడి అడ్డుకున్నాయని లక్ష్మణరావు తెలిపారు. ఎల్ఐసీపై జీఎస్టీతో కస్టమర్లకు నష్టం కలుగుతుంటే ఏళ్ల తరబడి పోరాటం చేసి జీఎస్టీ మినహాయింపు చేసేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఎల్ఐసి ఎంప్లాయీగా ఆయన 36 ఏళ్లుగా వృత్తిదారం ఇక్కడ ఏమిటి, మన క్లైమ్స్ పరిష్కరించడం, ఎల్ఐసి వినియోగదారులు ఉన్నారు వాళ్ళని సంతృప్తి పరచడం, అది చేస్తూనే ఎల్ఐసి అనే ఒక మహత్తరమైన సంస్థని కాపాడుకోవాలి. ఈ మారినటువంటి పరిస్థితుల్లో ఎల్ఐసిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్ఐసి మనకు తెలుసు, కానీ ఈరోజు ఎల్ఐసి మార్కెట్ లీడర్ గా నిలబడిందంటే ఎల్ఐసి యూనియన్ కూడా చేసినటువంటి కృషి ఒక ప్రధానమైన కారణం. ఆ ఎల్ఐసి యూనియన్ లో భాగంగా సురేష్ గారు ఎంత వర్క్ చేశాడో నాకు ప్రత్యక్షంగా తెలుసు.
టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్ వజీర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ షేక్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ మైనార్టీలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. యూపీలో అలీగఢ్ యూనివర్సిటీ ఉందంటే అక్కడ మెడికల్ కాలేజీలు, అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎల్కేజీ నుండి యూనివర్సిటీ దాకా అన్ని సబ్జెక్టుల పైన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి అమరావతిలో కూడా ఇక్కడ భూమిని మాకు ఏర్పాటు చేసినట్టయితే ఇస్లామిక్ ఎడ్యుకేషన్ సెంటర్ని మనం కూడా ఇక్కడ అభివృద్ధి చేసేదానికి చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీ సోదరుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే మా ఫరూక్ గారికి, అట్లాగే మా అడ్వైజర్ అయినటువంటి షరీఫ్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఒకే చోట మెడికల్ కాలేజీలు కానీ, అలాగే మదరసాలు కానీ, ఒకే చోట స్కిల్ డెవలప్మెంట్, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కామ్రేడ్ జీవీ కృష్ణారావు విశేష కృషి చేశారని హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు అన్నారు. డిసెంబర్ 1న జీవీ కృష్ణారావు 9వ వర్ధంతి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏటుకూరు రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్లో వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్లను అమ్మశెట్టి శివ, రావుల అంజిబాబు, సురేష్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. జీవీకే అవార్డును ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చెలసాని వెంకట రామారావుకు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఫ్యాక్టరీ కార్మికుల్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది కార్మికుల్ని ఐక్యం చేసి పోరాటాలు చేసి సివిల్ సప్లై కార్మికులతో సహా, సిడబ్ల్యూసి కార్మికులతో సహా వీళ్ళందరికీ వేతనాల పెంపుదలలో, వాళ్ళ ఉద్యోగ భద్రతలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి కామ్రేడ్ జీవీ కృష్ణారావు గారి 9వ వర్ధంతిని జరుపుకోబోతా ఉన్నాం రేపు సోమవారం నాడు. అమరావతి అమరేశ్వరుని సన్నిధిలో గత 10 సంవత్సరాల నుంచి కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శనపు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా దేవస్థానంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, టెక్నికల్ వర్కర్స్ కు, వేద పండితులకు ఘనంగా సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులు కార్తీక మాసం వచ్చిన దగ్గర నుండి ప్రతిరోజు దేవస్థానాన్ని శుభ్రపరుస్తూ ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. వారిని మనలో ఒకరిగా గుర్తించడం, వారు చేస్తున్న సేవలను కొనియాడడం మన ధర్మమని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా అమరావతి చుట్టుపక్కల ఉన్న హిందువులందరూ కూడా మేము ఏర్పాటు చేసే కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించి మాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జనా సుఖినో భవంతు, లోకా సమస్తం. మాతృశ్రీ వృద్ధాశ్రమంలో నిత్యావసరాలు, దుప్పట్లు, రగ్గులు వికాస్ స్కూల్ విద్యార్థులతో కలిసి స్కూల్ యాజమాన్యం అందజేసింది. విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కలిగించేందుకు పలు కార్యక్రమాలు చేస్తామని డైరెక్టర్ పవన్ వెల్లడించారు. దానిలో భాగంగా ఈరోజు ఆర్ఫనైజ్ హోం విజిట్ కు 5వ తరగతిలోపు విద్యార్థుల్ని తీసుకువెళ్లి అక్కడ పరిస్థితుల్ని వివరించే కార్యక్రమం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రమీల, ప్రైమరీ కరెస్పాండెంట్ ప్రసన్న, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన స్కూల్కి యాన్యువల్ క్యాలెండర్ ఒకటి ప్రిపేర్ చేస్తాము. సంవత్సరం మొత్తంలో ఏ రోజు ఏ యాక్టివిటీ జరగాలనేది ఆ యాన్యువల్ క్యాలెండర్లో ఉంటుంది. ఆ యాన్యువల్ క్యాలెండర్లో భాగంగా మన ప్రైమరీ విద్యార్థులు ఇవాళ అంటే నర్సరీ నుంచి 5వ తరగతి దాకా ఉన్న విద్యార్థులకి ఇవాళ ఒక ఆర్ఫనైజ్ హోమ్కి తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా మన విద్యార్థులు ఆ ఆర్ఫనైజ్ హోమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులు తీసుకొస్తారు. అంటే కొంతమంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే బియ్యము, కందిపప్పు, నూనె, అలానే సబ్బులు, పేస్ట్లు, వాళ్ళు తినడానికి తినుబండారాలు, బిస్కెట్స్ అంటే, లడ్డూలు అంటే, ఇట్లా రకరకాల తినుబండారాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వీటన్నిటితో మేము ఆ ఆర్ఫనైజ్కి వెళ్ళి మన పిల్లలు ఇలా వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళందరితో మేము ఉన్నాము, మేము మీతో పాటు బ్రదర్స్గా సిస్టర్స్గా మేము ఉన్నాము, మీకు చేయూతనిస్తామని చెప్పటం. రాజధాని పేరుతో తొలి విడతలో సేకరించిన 54,000 ఎకరాల్లో రాజధాని ఎక్కడ ఉందో సీఎం చంద్రబాబు చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. రెండో విడత భూ సేకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. బీజింగ్, లండన్లో ఒలింపిక్స్ నిర్వహించే స్పోర్ట్స్ హబ్లకు 150 ఎకరాలు మాత్రమే ఉంటే అమరావతి స్పోర్ట్స్ హబ్కి 2500 ఎకరాలు ఎందుకని నిలదీశారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుందని షర్మిల దుయ్యబట్టారు. అమరావతి రైతుల్ని చంద్రబాబు బెదిరించడం కరెక్ట్ కాదన్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే మొత్తం 95% ఆఫ్ దెమ్ or 90% of them are in విశాఖపట్నం. కేవలం 50,000 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఇంట్రెస్ట్ చూపారు. దాదాపు 400 MOUలు జరిగితే కేవలం 35 మాత్రమే అమరావతికి సంబంధించినవి ఉన్నాయి. మరి చంద్రబాబు గారు ఇది కండక్ట్ చేయడమే విశాఖపట్నంలో చేస్తే మీరు అమరావతిని ఎలా ప్రమోట్ చేసినట్టు అవుతుంది? మీరు విశాఖపట్నంలో దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి అందరూ విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. మరి మీకే చిత్తశుద్ధి లేనప్పుడు, అమరావతిని డెవలప్ చేయాలి అని మీకే లేనప్పుడు, మరి భూములు ఇచ్చిన ఈ రైతులైనా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మిమ్మల్ని ఎలా నమ్ముతారు? అమరావతిలో ఎంత గ్రోత్ ఉందని, గ్రోత్ పొటెన్షియల్ చూపిస్తున్నారు మీరు? స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో పెదకాకాని దర్గా దగ్గర స్కూల్ విద్యార్థులకు పరిశుభ్రత, చదువు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డీఆర్ఓ ఉషారాణి కుమార్తె అశ్విని జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు. విద్యార్థులకు పలకలు, వాటర్ బాటిళ్లు, స్వీట్స్ అనంతరం కేక్ ని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శార్వాక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేవిడ్ విలియం, టీచర్ శివప్రసాద్, టీచర్ గౌష్ బేగం పాల్గొన్నారు. మీరు కష్టపడి చదువుకుంటే ఖచ్చితంగా మంచి ప్రయోజకులు అవుతారు, జీవితంలో పైకి వస్తారు. అది పునాది రాళ్ళు ఇప్పుడే పునాది వేసుకోవాలి, కష్టపడి చదువుకోవాలి. తల్లిదండ్రులు విజ్ఞానులైనా టీచర్స్ చెప్పే మాటలని మీరు పైకి వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, మా టీచర్స్ అందరికి కూడా స్కోప్ ఫౌండేషన్ ద్వారా అభినందనలు తెలుపుకుంటూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుజ్జనగూడలోని నగరపాలక ప్రాథమిక పాఠశాల స్కూల్ నెంబర్ 54కు ఈరోజు దాతలు 2 బీరువాలను, 4 ఫ్యాన్లను బహుకరించారు. ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు ఎల్ చౌదరీల సహకారంతో పాఠశాలకు అవసరమైన 2 బీరువాలను ఈరోజు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణరావు, గింజుపల్లి శ్రీహర్రావు పాల్గొన్నారు. దాతలు సహకరించి స్కూల్కి బీరువాలు, ఫ్యాన్లు ఇచ్చినందుకు ఉపాధ్యాయులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణరావు, గింజుపల్లి శ్రీహర్రావు, అనసూయాదేవి పాల్గొన్నారు. దాతలు సహకరించి స్కూల్కి బీరువాలు, ఫ్యాన్లు ఇచ్చినందుకు ఉపాధ్యాయులు వారిని అభినందించారు. మేము భారతీయ స్టేట్ బ్యాంకులో దాదాపు 40 సంవత్సరాలు సేవ చేసి రిటైర్ అయిన వాళ్ళం అండి. మేమంతా కలిపి ఒక సర్వీస్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేశాము 2 సంవత్సరాల క్రితము. ఇప్పటికి దాదాపు 68వ ఇది కార్యక్రమం, 68వ సేవా కార్యక్రమం అండి. ఎక్కడైతే అవసరం ఉంటుందో పేదలకి, వాళ్ళకి మేము ఏదో ఒక సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో, తర్వాత వికలాంగుల ఆశ్రమాల్లో కానీ, పాఠశాలలో కానీ అలా సహాయ సహకారాలు చేస్తున్నాము. మీకు అంతకుముందు మేము కోబాల్ట్పేట స్కూల్లో కూడా చేసాము, రైలుపేట స్కూల్లో కూడా కంప్యూటర్ అది ఇచ్చాము. ఇక్కడ మాకు పిల్లలు 160 మంది ఉన్నారు, స్టాఫ్ 5 ఉన్నారు. మాకు ఎస్బీఐ పెన్షనర్స్ కోబాల్ట్పేట స్కూల్లో ఆల్రెడీ అంతకుముందు వాటర్ ప్యూరిఫైయరు, తర్వాత జెండా కర్ర ఒకటి మాకు వితరణ చేశారు. నేను అక్కడ నుంచి ఇక్కడ గుజ్జనగూడ స్కూల్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సార్ని నారాయణరావు గారిని ఎస్బీఐ పెన్షన్ గ్రూప్ కింద నేను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు స్కూల్కి విజిట్ చేసి మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అని అడిగారు. నేను సార్ మాకు ఇట్లా 2 వార్డ్రోబ్స్, ఐరన్ వార్డ్రోబ్స్, తర్వాత ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ అడిగాను. సార్ వాళ్ళు పెద్ద మనసుతోటి ఎప్పుడు కూడాను ఒక టీం లాగా వాళ్ళు చేసే సహకారాల్లో మాకు గుజ్జనగూడ ఎలిమెంటరీ స్కూల్కి చక్కగా 500 మంది పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, పక్కన హై స్కూల్ కూడా ఉందండి, వాళ్ళకి మాకు బిస్కెట్ ప్యాకెట్లు, తర్వాత ఎస్బీఐ పెన్షనర్స్ వాళ్ళ సహాయ సహకారాల్లో మా స్కూల్కి కూడాను ఇంత పెద్ద సహాయం. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు 64వ జన్మదిన వేడుకలు బ్రాడీపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వింగ్స్ అండ్ స్వింగ్స్ సభ్యులు, అభిమానులు కేక్ కట్ చేసి ఎర్రగోపు నాగేశ్వరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ కోసం గత 40 ఏళ్లుగా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని దళావాయి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. విద్య, వైద్యం లాంటి పలు విషయాల్లో ఎంతో మందికి సహాయం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర కార్యదర్శి రాగం సదాశివరావు, చుండూరు నరసింహారావు, సాయి, వాసు, సుబ్రహ్మణ్యం, డిఎస్ఆర్, బండి రాంబ్రహ్మం, హుస్సేన్ రావు, డాక్టర్ లింగంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ వారి యొక్క అభిమానానికి నేను ఎంతో ఆనందదాయకంగా నాకున్నది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఫ్యూచర్లో ఏదేమైనా ఆరోగ్యం కన్నా మించింది లేదు. ప్రతి వాళ్ళు కూడాను వాకింగ్ చేసుకుంటా ఎన్టీఆర్ సేవలు చేసినా, లేదా కొట్టిపాడు వాకింగ్ ట్రాల్లో చేసినా, లేదా నెహ్రూ నగర్లో చేసినా ప్రతి వారు ఖచ్చితంగా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఈ వాకర్ అసోసియేషన్ తరపున నాకు జరిగిన సన్మానం సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కాపునాడు కార్యక్రమాల ద్వారా ఈ విదేశీ వైద్యం మీద మేము కమ్యూనిటీకి సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా తెలియజేయడం చాలా ముదావహం. ఎందుకంటే ప్రజలకి ఎక్కువ అవసరాలు విద్య, వైద్యం మీదే ఉన్నాయి. వాటికి వారు కార్యాచరణ ప్రకటించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపటి రోజున 50 సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని కూడా కాపునాడు మహోత్సవాన్ని విజయవాడ నగరంలో జింకానా గ్రౌండ్స్లో జరుపుతూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ సమావేశం. గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యపై సర్వే చేస్తామన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలను ప్రారంభించిన గోనుగుండ్ల కోటేశ్వరరావు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితుల అరెస్ట్. బంగారం, వెండి, నగదు రికవరీ. అమరావతిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారు. విమర్శించిన మాజీ మంత్రి అంబటి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.